హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రఫీ. యాక్చువల్లీ ఎప్పుడు మనం ఆటోమొబైల్ ఛానల్స్, కార్స్ రిలేటెడ్‌గా కంటెంట్ అయితే గనుక చేస్తూనే ఉంటాం. బట్ నాకు కంటెంట్ చేస్తుంటే ఒక క్వెషన్ అయితే గనుక రైజ్ అయిపోయిందనమాట. సో, మనం ఎప్పుడు షార్ట్సే చేస్తున్నాం, లాంగ్ వీడియోస్ చేయాలి. ఆల్రెడీ 2 మొబైల్స్ ఉన్నా కూడా ఎందుకు నేను లాంగ్ వీడియోస్ చేస్తా 2 మొబైల్స్ ఉన్నా కూడా నేను ఎలా యుటిలైజ్ చేసుకోవాలి దానికని చెప్పి ఆలోచిస్తా ఉంటే గనుక నాకు ఒక థాట్ వచ్చిందనమాట. ఇంకో మైక్ బుక్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. ఆల్రెడీ నేను హాలీలాండ్ లార్క్ M2 అయితే గనుక యూజ్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లోనే కంటెంట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది కొన్నాననమాట. నాకు ఇది తక్కువ ప్రైస్‌కే ఇచ్చారు. అది మేబీ నేను విజయవాడలో మూర్తి డిజిటల్ అనే షాప్‌లో అయితే గనుక నేనైతే గనుక ఇది తీసుకున్నాననమాట. బ్రదర్ చాలా తక్కువ రేట్‌కి ఇచ్చారు. అండ్ రీసెంట్‌గా నేనైతే గనుక షార్ట్ వీడియోస్ చేస్తాను కదా! సో, షార్ట్ వీడియోస్ చేస్తూనే ఆ కంటెంట్‌ని నేను లాంగ్ వీడియోలో ఎందుకు ఎలా ప్లే చేయాలి ఏంటి అని చెప్పి నాకైతే గనుక ఒక ఆలోచన వచ్చింది. సో, దానికి చూస్తేనేమో పెద్ద పెద్దోళ్ళు ప్రసాద్ టెక్ అన్న వాళ్ళందరూ ఏమో ఐఫోన్ కొంటే 9:16 రేషియో, 16:9 రేషియోలో ఎట్ ఏ టైమ్‌లో ఒక వీడియో ప్లే అవుతుందని చెప్పారు. ఇప్పుడు 60,000 పెట్టి నేను ఏడ ఐఫోన్ కొనేదిరా బాబు అని చెప్పి ఆలోచించి చూస్తేనేమో మంచి మైక్ ఏముందని చెప్పి రివ్యూ చూశాను. సో, అప్పుడే నాకు తట్టిందనమాట ఈ గ్రెనారో మైక్ అయితే గనక. సో, చాలా ఫీడ్‌బ్యాక్ బాగుంది. దట్ టూ వారంటీ పీరియడ్ ఏమన్నా ఉందంటే గనక వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. వారంటీ పీరియడ్ కూడా ఉంది. చిన్న వీడియోనే బట్ పాయింట్స్ అయితే గనుక బాగుంటాయి. ఎవరైతే కొత్తగా కంటెంట్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే గనుక ఇది చాలా హెల్ప్ అయితే అవుతుంది. మీరు ఆల్రెడీ లాట్ ఆఫ్ వీడియోస్ చూసే ఉంటారు. గ్రెనారో అని చెప్పి కొట్టినా మీకు యూట్యూబ్‌లో వస్తది. బట్ మనం కొంచెం కొత్త డిఫరెంట్‌గా చెప్తాం అనమాట. ఆ పాయింట్స్ మీకు నచ్చితే ఛానల్ అయితే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. 2-3 మినిట్స్ అయితే గనుక చెప్తానండి వీడియో. స్కిప్ చేయకుండా చూడండి, మంచి పాయింట్సే. అండ్ ప్రైస్ అండ్ డెలివరీ దేంట్లో చేసుకుంటే బాగుంటది అని చెప్పి కూడా డీటెయిల్‌గా చెప్తాను. సో, ఏం లేదండి, బాక్స్ అయితే గనుక నేను అన్బాక్స్ ఆఫీస్‌లోనే చేశాననమాట. గ్రెనారో మైక్ అయితే గనుక. ఫస్ట్ నేను బుక్ చేసినప్పుడే ఇది నాకు పెద్ద డిస్సాటిస్ఫైడ్ అయ్యేలా చేసిందనమాట. ఇచ్చాడు అమెజాన్ పిక్కర్ అయితే గనుక కాల్ లిఫ్ట్ చేయలేదు. తనంతట తనే క్యాన్సిల్ చేసుకున్నాడు. ఏంట్రా బాబు ఇంత వరస్ట్‌గా ఉందా అమెజాన్ అని చెప్పి కాల్ బ్యాక్ చేస్తే వాళ్ళేమో ఆతా హై అన్నారు. బట్ అది రాలేదు. సెకండ్ టైమ్ మళ్ళీ బుక్ చేశాను. సో, పేషెన్స్ ఉండడం కరెక్ట్‌గా అని చెప్పి బుక్ చేస్తే మనకైతే మైక్ రానే వచ్చింది. సో, నాకైతే గనుక 786 అయితే అమెజాన్‌లో పడింది. ప్లస్ డెలివరీ చార్జెస్‌తో కలిపి 800 అయితే పడిందండి. సో, దీంట్లో మెయిన్‌గా మనకొచ్చేసి ప్యాకింగ్ అయితే గనుక ఇలా వస్తుంది. మైక్ అయితే గనుక లోపల ఉంటుందండి. సో, ఆల్రెడీ నేను వేరే మొబైల్‌కి అయితే గనక కనెక్ట్ చేశాననమాట. మీ సైడ్‌లో చూస్తే నాకు పొజిషన్ సైడ్‌లో కూడా వేరే ఫోన్‌తో ఆల్రెడీ రికార్డ్ అవుతుందనమాట. సైడ్ వ్యూ కూడా మీకు వేసి ప్లే చేసి చూపిస్తాను. సో, మనకైతే గనక ఇలా వచ్చేస్తుందనమాట బాక్సు అంతా ప్యాకింగ్‌తో. సో, దీంట్లో అయితే గనక గ్రెనారో అని చెప్పి ఉంటుంది. వెనక పాయింట్స్ వచ్చేసి మీకు హెచ్‌డీ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఉంటుంది. దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ నాయిస్ రిడక్షన్, రివర్బ్ అంటే హై క్వాలిటీ అనమాట. సౌండ్ చాలా పెద్దగా అనిపిస్తుందనమాట మైక్ లాగా. సో, లైఫ్ బ్యాటరీ మనం ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా కూడా ఏంటంటే కొంచెం మంచిగా పట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ చాలా చిన్న మైక్ అనమాట. సో, బాడీ అయితే అంతా ప్లాస్టికే ఉంటుంది. ఒక ఎయిర్ పఫ్ ఇస్తారు. ఇంకో నార్మల్ పఫ్ కూడా ఇంకోటి ఉంటుందనమాట బ్లాకు. అది దీంట్లో ఉంది. దీంట్లో ఒక చార్జర్ ఇస్తారనమాట. సో, అది కూడా నేను తీసి చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో. మైక్ అయితే గనక నిజంగా ఫీడ్‌బ్యాక్ చాలా బానే ఉందండి. సో, ఇలా 2 పఫ్స్ వస్తాయనమాట. ఇదొక పఫ్ అనమాట. అండ్ కేబుల్ ఒకటి ఇచ్చారనమాట. సో, దీంట్లో మనకి వారంటీ కార్డ్ కూడా ఇచ్చారండి. అసల 700-800 పెట్టి మైక్ కొంటే ఎవరైనా 1 ఇయర్ వారంటీ ఇస్తున్నారంటే గ్రెనారో అండి. ఇది మేడ్ ఇన్ చైనా. చాలా అద్భుతంగా ఉంది. సౌండ్ క్వాలిటీ కూడా మీకు 3 టైప్స్‌లో వస్తుందనమాట. ఎవరైనా కన్‌ఫ్యూజ్ అయితే అవ్వద్దు బుక్ చేసుకున్న తర్వాత. వెనక పవర్ బటన్ అనేది ఉంటుందండి ఇక్కడ. వన్ టైమ్ బుక్ చేస్తే సింగిల్ లైట్ వస్తదనమాట. ఇదైతే గనక సింగిల్ లైట్ వచ్చిందంటే మీకు వన్ టైమ్ అంటే నాయిస్ రిడక్షన్ 1 మోడ్‌లో ఉందని. ఇంకోసారి బ్లిక్ చేస్తే 2 టైమ్స్ అనేది వస్తుందండి. సో, లాంగ్ ప్రెస్ చేస్తే మ్యూట్‌లోకెళ్ళిపోతుంది. సో, ఇంకోసారి లాంగ్ ప్రెస్ చేస్తే థర్డ్ టైమ్ అని వస్తుంది. మాక్సిమం థర్డ్ టైమ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అయితే పెట్టుకోండి. మీకు మైక్ అయితే గనక చాలా అద్భుతంగా ఉంది. నేనే పర్సనల్‌గా కంపేర్ చేశాను. లార్క్ M2 హాలీలాండ్ కంపెనీది. దానికి ఈక్వల్‌గా ఇదైతే ఉందండి. చాలా అద్భుతమైన మైకు. ఇప్పుడు ఈ రోజుల్లో కంటెంట్ చాలామంది క్రియేట్ చేస్తున్నారనమాట. సో, దయచేసి నా రిక్వెస్ట్ అయితే ఏంటంటే గనక ఇదేదో నేను వేరే రకంగా అయితే చెప్పట్లేదండి. ప్రొడక్ట్ బుక్ చేసుకొని ఫీడ్‌బ్యాక్ బావుంది కాబట్టి తీసుకునే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి కాబట్టి నేనైతే గనక చెప్తున్నా అండి. దిస్ ఈజ్ ద బెస్ట్ మైక్ నా తరపు నుంచి అయితే గనక. మీరెవరైనా కావాలనుకుంటే అమెజాన్‌లోనే బుక్ చేసుకోండి. మాక్సిమం 2 డేస్‌లో అయితే గనక డెలివరీ అయిపోతుంది. దయచేసి డెలివరీ టైమ్‌లో మాత్రం డేట్ ఇచ్చిన టైమ్‌లో మాత్రం మీరు ఫస్ట్ కాల్ అయితే పిక్ చేయండి. కాల్ పిక్ చేయకపోతే అయితే స్పాట్‌లో అయితే గనక ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నారు. అదేంట్రా బాబు అంటే చెప్పి కస్టమర్ కాల్‌లో అయితే గనక చాలా ఆర్డర్స్ ఉంటాయి అది ఇది అని చెప్పి చెప్తున్నారు. సో, నా తరపు నుంచి ఇదైతే గనక మీకు మెయిన్‌గా చెప్పాలనుకుంటున్నానండి. ఛార్జింగ్ కూడా బానే వస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే సో, మాక్సిమం నాకు లార్క్ M2 అయితే గనక 1 మంత్ అలా వస్తది ఛార్జింగ్ ఒకసారి పెడితే. ఇదైతే గనక మీకు 1 వీక్ ఖచ్చితంగా వస్తదండి. సో, బెటర్ నా తరపు నుంచి అయితే గనక 300, 400 పెట్టి ఎళ్ళేదానికన్నా 800 పెట్టి ది బెస్ట్ 1 ఇయర్ వారంటీ మైక్‌తో అయితే గనక వెళ్ళడం నా సజెషన్ అయితే గనక బెస్ట్ మైక్ అని చెప్పి నేను చెప్తాను. సో, చాలామంది ఆటోమొబైల్స్ గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా నెక్స్ట్ అయితే గనక ఆటోమొబైల్ రిలేటెడ్‌గా మంచి
వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. ఒకటి టాపిక్ రిలేటెడ్గా, ఆటోమొబైల్‌లో అప్డేట్స్ రిలేటెడ్‌గా ఒకటి, కంపారిజన్ రిలేటెడ్‌గా ఒకటి, అండ్ సర్వీస్ చేసుకుంటే కొన్ని హిడెన్ పాయింట్స్ ఉంటాయన్నమాట. అవి ఎందుకు హైడ్ చేస్తున్నారు ఏంటని చెప్పి వీటి మీద నేను ఇంకా లాంగ్ వీడియో కంటెంట్ చేద్దాం అనుకున్నానండి. దీనికి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలి. మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ తోటి ఫ్రెండ్స్‌కి వాళ్ళకి ఒక వెహికల్ కొంటున్నాం అంటే కనుక దాని గురించి వెనక ముందు ఆలోచించి ఎంక్వైరీ తీసి 1, 2, 3 సార్లు తీసి కొంటాం. సో, అలాగా ఆ కొనే ప్రాసెస్ గురించే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు డీటెయిల్‌గా. ఓకేనా? సో, బైక్ గురించి అయితే గనుక మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెచ్చండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మామ. థాంక్ యూ సో మచ్. బై.